తలుపు తీసే ఉంది కదా. ఏం చేస్తాను లావణ్య? ఏం చేస్తలేనే అమ్మా, మీ అల్లుంది లుంగును అంగి విండెత్తున్నా. ఓ పిస మొకందానా, నువ్వు విండుడేందే? గిట్లా విండుతేనే రాను రాను నేను ఎత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు. గట్ల నడితే అమ్మా, నా మొగని బట్టలు నేను విండకపోతే ఇంకెవరు విండుతారే? నువ్వు చదువుకున్నావు గాని గింత తెలివి లేదేందే నీకు? నువ్వేమన్నా నీ అత్తగారింటికి పోయినావా, లేక నీ మొగడే నీ ఇంటికి వచ్చిండా? మన ఇంటికే ఇల్లుటం వచ్చిండు. అయితే ఇప్పుడు ఏందే అమ్మా? ఇల్లుటం అత్తే ఇంటి పనులు చేపియాలి గాని మనం పని చేసుడేందే? అగో అత్తాండు కదా. ఏమయ్యా సత్తం, పొలానికి మందు చల్లు అన్న చల్లినవా లేదా? నిన్ననే చల్లిన అత్తమ్మ, ఒక కింది మడికి చల్లలేదు. మరి ఆయన కింది మడికి చల్లితే అయిపోవు కదా. మందు ఎక్కడ సరిపోయింది అత్తమ్మ, మందు ఆడికే అయిపోయింది. మరి గట్లయితే నాతో చెప్పొచ్చు కదా, గిట్లయితే సంసారం బాగానే పొడుగైనట్టు. నన్ను ఎక్కడ చెప్పనిచ్చేటట్టున్నావు? ఏదో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నావు. నేనా గా మహిళా గ్రూప్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడతానా? అందరితోటి ఫోన్ లో మాట్లాడతావు గాని మా మావతోటి ఫోన్ మాట్లాడవు. అయ్యో మామ 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 అని బాగానే ఎనికేసుకొస్తాను. ఈ ఫోన్లో ఆరేళ్ళ పిల్లప్పుడు ఇడిచిపెట్టిపోయింది మీ మామ. ఏందో మామ మామ అని ఎనికేసుకొస్తాడు. నీకేం తెలుసు మీ మామ గురించి? మరే ఎందుకు ఇడిచిపెట్టిపోయింది మా మావ? ఇగో మీ మామ ఏంది ఎటు తయారైపోతానో? పొలంలో ఎరువు చల్లేదు ఉంది, ఎవరు చల్లుతారు మరి? ఏందే నీ రుబాబు, ఇట్లా 10 ఏళ్ల నుంచి చూస్తున్నా. ఎన్ని రోజులు తాగించుకుంటావే నీ పెత్తనం? లేకపోతే ఏంది? నీకేమన్నా లొంగుండుగంటవా ఏంది? ఏందో ఉన్న మహారాజు లెక్క మాట్లాడతాండు మాటలు. నా గురించి నీకేం తెలుసా భాగ్యం? ఏదో మేనమో బిడ్డమని అణిగి మినుగుంటే దాన్ని అలసుగా తీసుకుంటున్నావేందే? అలసుగా తీసుకోకపోతే ఏంది? ఇల్లుట వచ్చినవి ఇల్లుట వచ్చినట్టుండు. అయినా సీటికి మాటికి నువ్వు అనే మాటలు పడుకుంటూ ఉండేటందుకు నాకు సీమునెత్తు లేదనుకుంటున్నావే? ఉండే నువ్వు ఒక్కదానివే ఉండు ఈ ఇంట్లో, నేనే పోతా. పోదా చాప్తా అనుకుంటానవా ఏంది? కడుపులో మండితే నువ్వే అత్తవు పో. అవునే భాగ్యం, నేను వేయినాక తెలుస్తుంది నా గురించి నీకు. పోతున్నా, నా విలువ తెలిసినాడే నువ్వు వస్తావు నా దగ్గరికి. పో చిన్న పిల్ల నన్ను ఇడిచిపెట్టి పోతాను కదా. పోతా పో, నువ్వు ఎట్లా రావో నేను చూస్తా. దావే లావణ్య. ఆగో గా మాట అన్నందుకే గట్లా అలిగిపోయాడు మీ మామ. అవునే, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎందుకు వేయండో. ఉన్నొక్క బిడ్డ ఏడ ముదిరిపోతుందా అని ఇల్లుట మల్లుడు కావాలని నాకిచ్చి లగ్గం చేసినావు. అగో ఏందల్లుడు, మా కథ చెప్పగానే గట్ల బీరిపై చూస్తాను. ఏ గదేం లేదత్తా, గట్లయిందా అని బాధపడుతున్నా గంతే. ఇప్పుడు బాధపడితే ఉన్నది అల్లుడు, మిరపకాయ తోడివే. సరే గాని ఒక దొడ్డికాడికి బర్ల గడ్డేసి కుడిదేటి రాపో. నీ అవ్వ కడుపు మాడ ఉండనే కత్తిల్లుటం ఊకే సర్వ సాకిరి చేస్తుంది. ఏంది అల్లుడు? ఏమి లేదత్తా, పోయత్తా. పాడుగాను బొక్కలు తోడతాను. వెళ్ళను మోటార్ చార్జ్ చేయమంట. ఓ వెళ్ళనా
అప్పటికి నేను రానే మోటార్ చాలు చేసి నీళ్లు పెట్టిటు ఆ పొలానికి. సరేనా? అబ్బా, నీళ్లు పెట్టి ఒడ్డు చూసుకుంటా. లావణ్య ఏం చేస్తాను విట్రాయే? ఏం చెత్తలేనే, ఏమైంది అమ్మా? ఏందే నీ మొగడు గట్ట తున్నపోతు చూసినట్టు చూస్తాడు. ఏం చూస్తుండే అమ్మా? పాపం ఎండకు వచ్చిండు కదా. నీళ్ళు తాగుతావా బావా? తాగుతా తేపో. తాగు. ఇగో ఇగో అల్లుడు, మాకు సోమవారం ఒక్క పొద్దు కదా, మా నర్సయ్య బావోళ్ళ బిడ్డ లగ్గం. నువ్వు పోయి తిని కట్నం చదివిచ్చిరాపో. పోతగానే అత్తమ్మ వాళ్ళకు నేను తెలుసా? అగో నువ్వెందుకు తెలియదు? నీ లగ్గంకు రానే వచ్చే. నువ్వు తెలియకపోతే భాగ్యం అల్లుండని చెప్పు, మంచిగా అరుచుకుంటారు ఇంత బొక్క కూర ఎక్కువ పెట్టి. ఇగో కట్నం పైసలు. పోతున్నా అత్తమ్మ. సరే కైలంగా పో. లావణ్య ఇప్పటిసుంది అల్లుడికి బాగా అలసి ఇయ్యకే నువ్వు. ఏమోనే అమ్మా, నువ్వు అనేది నాకు ఎటో అర్థమైతలేదు. అట్లాంటిది మరి లగ్గం ఎందుకు చేసిందో ఏమో. ఏమైందే? ఏం లేదమ్మా. సరే అతడు ఇంటికాడ దించురా అంటే అక్కడనే దించున్నాడు. ఇదేనా? ఇదే ఇదే. పైసలు ఉన్నాయా? ట్రైన్ ఎక్కడన్నా చూస్తాం. ఉన్నాయి. నా ఇల్లు ఇదా ఇదా? ఇదే ఇదే ఇల్లు ఇదే. లవణ్య లవణ్య అనుకున్నది కావచ్చు. పోతాలో పడితే లవణ్య ఇది అనుకున్నది. అదో అంతటా చూసినా కానీ బగ్గన పలిసింది కదా. పొద్దుగాల బక్కగా ఉండే, ఇప్పటికి బాగా పలిసిందేంది. ఈయనకేం పుట్టింది నన్ను ముడుకుతాను? లే, నీకేం పుట్టిందా నన్ను ముడుకుతాను? నేను ఎత్తుకపోను. అక్క నీకేం పుట్టిందా నన్ను నూకుతాను? బగ్గద అయినాక పెళ్ళాం తెలుస్తలేదా అత్త తెలుస్తలేదా? నీ తలపండు తాళ్ళ వాళ్ళగా. అది కాదు అత్తమ్మ, నువ్వు బగ్గా అటు ఇటు తిరుగుతావు కదా, నీకు కాళ్ళు నొత్తున్నాయి కావచ్చు అనుకోని నీ కాళ్ళు ఒత్తుతున్నా గంతే. అయితమైనా గాని నా బిడ్డ అదే నీ పెళ్ళామిడ లేదు, పక్క రూమ్ ఉన్నది. పా. అయ్యో ఇక్కడ కాదా? కాదు పా. మరిసిపోయచ్చిన అత్తమ్మ మంచిది. పాలుడు లావణ్య గండపడితే మీద మీద పడతాండేమే. లావణ్య బయటికి రావే. ఏమైందమ్మా? ఇంత పిండికెళ్ళా ఆ రూమ్ అనుకుని ఈ రూమ్లోకి వచ్చిండే. ముత్తంత సేపు అయితే ఏం చేసినా ఏమో గండం పాడుగాను. మొగడత్తడు నీకు తెలియదా? అత్తమ్మ ఇంట్లో వచ్చిన నీకేం పుట్టింది? గళ్ళకి పోయినరా? ఇది మన ఇల్లు. పోయ్యపో గండం పాడుగాను. మంది చూస్తే మానం పోవు.
ఈ పోరింక లేవనట్టున్నది కదా. లావణ్య, లావణ్య. అమ్మా, అయ్యో తెల్లారిందానే. తెల్లారింది వెళ్తారే, పొద్దుకింది వెళ్తలేదా అనే గంట మొద్దు నిద్రపోతారా? మీ అల్లుడు పొద్దంతా లగ్గమేవా, గీ రాత్రి వండుకోద్దానే అమ్మా. ఏమైంది అత్త, పొద్దుగాలు ఎవరుతున్నావు? పొద్దెక్కదాకా అంటే ఇంకా పనులు ఎప్పుడు చేసుకుంటారని లేపినా. నీకేంది అత్తమ్మ, తట్టెడు తింటావు, కాలు చాపుకొని పంటావు. నువ్వు అలసిపోయటానికి నువ్వేమైనా పని చేస్తున్నావా అత్తమ్మ? గందుకే కావచ్చు నిన్ను ఇడిచిపెట్టి మామ పోయిండు. ఈంతల పండు వాళ్ళుగా ఎట్లా మాట్లాడుతాండో చూడు. అత్త అన్న విలువ లేకుండానే మాట్లాడుతాండు. వీణెత్తుకపోను. ఏందత్త నోట్లనే గులుగా పడుతుంది, బయటగాను నేనేం బాధపడా. ఏం లేదు అల్లుడు, నీ కంతలు కాల్చినట్టు కనబడతానే. కిలిమి గిట్ల వచ్చినాయి నీ చిన్నప్పుడు. నా కంతలు కాల్చినట్టు ఇప్పుడే కనబడుతున్నాయా నీకు? అప్పుడు ఎటువైనా నీ కళ్ళు? ఏందే అమ్మా, ఆయన చూస్తేనే ఓర్తలేవు. ఏమంటుంటే నిన్ను ఇరాం లేకుండా పని చేయించుకోనే పడుతుంది, ఇంకేం చేయమంటావే? ఏందే ఇప్పుడు మొగడు అంత కమ్మగా నానే? ఏందో బగ్గేన్ కేసుకొచ్చి మాట్లాడబడుతుంది. ఏడేం దిక్కులేక అన్న ఇంటికి ఇల్లుటానికి అంతే నీకు ఇచ్చి లగ్గం చేసిన. లగ్గం చేయగానే సరిపోదమ్మా, బిడ్డ కాపురం మంచిగా ఉండాలనే తల్లులను చూసినా గాని నీ అసలు తల్లిని నీ ఏడ చూడలే. ఏందే నోరు బాగానే లేస్తాంది. చిన్నప్పటి నుంచి కొట్టక తిట్టగా ప్రేమగా పెంచినది కానీ నా మీదకి మరొకటి మాట్లాడతాను. నేను మర్రపడుతున్నానా? అంటే నువ్వు చెప్పినట్టుంటే నేను మంచిదన్నానే అమ్మా. మరి లేకపోతే ఏందే? ఈ పొలం షేను ఈ ఆస్తి నీకు నీ మొగనికి కాకపోతే ఇంకెవరికే? నా బిడ్డ మంచిగా ఉండాలని ఇవాళ దాకా కాపాడుకుంటూ వచ్చిన ఇదంతా మీకు కాకపోతే ఇంకెవరికే? అవునే అమ్మా, ఏదో అన్న బిడ్డవని మా నాన్నను మీ ఇంటికి ఇల్లుటం పంపితే చెప్పరాని పనులు చెప్పి చేయరాని పనులు చేయించినవట కదనే. ఏదో అన్నిటి కోర్చుకుంటా మా నాన్న ఈ సంసారాన్ని ఇంత పెద్దగా చేసిండట. అట్లాంటో నీ మొండితనంతో నాకు తెలిసి తెలియని వయసులోనే మా నాన్న నెల్లగొట్టినావు కదనే అమ్మా. నేనెందుకు వెళ్ళగొట్టిందే? ఆ దిక్కుమాలోని తిన్నదరక్కవేయండు. ఏంది మా నాన్న దిక్కుమల్లోడా? వాళ్ళింటికాడ 5 ఎకరాల బంగారం అసంటి పొలాన్ని విడిచిపెట్టుకొని ఏదో మేనమామ బిడ్డవని మీ ఇంటికి ఇల్లుటమత్తే అంత తీసేసినట్టు మాట్లాడతావానే? చాలు, మా సంతానం మేము పోయి బతుకుతాం. బతుకుపోరే, బతకంగా మిమ్మల్ని ఎవరద్దంటారు? అవునే అమ్మా, అంత చిన్న చూపు చూస్తున్నావేంది మా ఆయనను? ఈ కాలంలో ఇల్లు భూమి లేనోనికి కూడా లక్షలు కట్నం పోసి ఇస్తుండ్రే ఆడపిల్లను. అట్లాంటప్పుడు మేమెందుకే మీ ఇంటికాడు ఉండు? చెరో కట్టం చేసుకుంటా మా బతుకులు మేము బతుకుతాం. ఈ ఆస్తంతా నువ్వే తినుకుంటుండు. రాయే బావ పోదాం. లావణ్య, ఏదో కోపంతో నన్న బిడ్డ అన్నందుకే పోతారానే. లావణ్య, నువ్వు కైకిలు పోవుడు ఎందుకే? నాకు దిక్కులేక రాలేదే నీ ఇంటికి ఇల్లుటం. నాకు కూడా మా అయ్యవ్వ సంపాదించిన వ్యవసాయం ఉన్నదే. దా పోదాం. మరి లేనోళ్ళకి ఎందుకు వచ్చిన వాళ్ళుడు నువ్వు? నేను మీ ఇంటికి ఇల్లుటం రావాలని రాలేదు అత్తమ్మ. మీ సీనుబావ మా మేనమావ, ఆయననే నా బిడ్డకు తగిన మొగనివి నువ్వేరా అని కోరిండు. ఆయన మాట తీయలేక వచ్చినా గాని నీలాంటి గయ్యాలి కొబ్బకు ఎవరత్తారు అత్తమ్మ? రాయ్ పోదాం. అయ్యో అల్లుడు, నన్ను ఎగలనీయని తనంతో బంగారం వస్తుంటే మీ మామని దూరం చేసుకున్నా. మీరే లేకపోతే నాకు ఈ ఆస్తులు ఎందుకు, అంతస్తులు ఎందుకు? నన్ను క్షమించి మీ మామని రమ్మని మనందరం కలిసి ఉందాం అల్లుడు. ఇక నుంచి మీరేం చెప్పినా నేను వింటా. నా తప్పేందో నాకు తెలిసి వచ్చింది. అత్తమ్మ నువ్వేం బాధపడకు, మామయ్యని రమ్మని ఫోన్ చేసిన అత్తాండు కావచ్చు. అవి అత్తాండు. ఎందుకు బాధపడుతున్నావే భాగ్యం? ఎంతున్నా కానీ మన ఎంట రాదే ఒక మంచితనం తప్ప. కన్నోళ్ళ నువ్వు కట్టుకున్న దాన్ని దూరం చేసుకున్నా కానీ నా అల్లుడు సత్యం ఇంట్లో ఏం జరుగుతుందో ఫోన్ చేస్తే వచ్చిన కానీ, లేదంటే నీ ఇంటి గడప కూడా దొక్కటోని కాదే భాగ్యం. నీ మాటలతోని సచ్చిన నన్ను ఇంకా చంపకయ్యా. ఇక నుంచి మనందరం కలిసే ఉందాం. నాకు బుద్ధి వచ్చింది. గదేనే భాగ్యం, నాకు నువ్వు మారినావు అంటే అంతకన్నా ఇంకేం కావాలని. ఇంటికి అల్లుడైనా ఇంటికి కొడుకైనా ఇద్దరు సమానమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి.
మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి. కొడతారు పాయ సత్తన్న. బాయ్.